హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ సూర్యాస్ ఫుడ్ అండ్ బ్యూటీ ఛానల్. నేను మీ సూర్యచంద్రిక. హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎన్నో పోషకాలతో నిండి ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలిగించేటటువంటి సమ్మర్ స్పెషల్ ఫర్మెంటెడ్ రాగి అంబలిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూద్దాము. వీడియోని స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ టైం కనుక ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే మన ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ అన్నీ ఒకసారి చెక్ చేసి కంటెంట్ నచ్చితే కనుక తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కనుక క్లిక్ చేశారంటే నేను వీడియోస్ పోస్ట్ చేసిన వెంటనే నేను వచ్చేసాను అంటూ నా వీడియోస్ మిమ్మల్ని పలకరించేస్తాయి. ఫర్మెంటెడ్ రాగి అంబలిని ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ మీద ఒక మట్టి పాత్రను పెట్టుకొని దానిలోకి పెద్ద గ్లాసులతో 2 గ్లాసుల వరకు వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. ఈ వాటర్ మరిగించుకోవాలి. వాటర్ మరిగేలోపు మనం రాగి పిండిని కూడా ప్రిపేర్ చేసి పెట్టుకుందాము. రాగి జావ కాసుకోవడం కోసం నేను ఇక్కడ 3 పెద్ద స్పూన్ల వరకు రాగి పిండిని తీసుకున్నాను. దానిలోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకుంటున్నాను. మనం ఇక్కడ ఉండలు లేకుండా కలుపుకోవాలి కనుక కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోండి. ఒకేసారి వాటర్ పోసుకున్నామంటే అది ఉండలు కడుతుంది, త్వరగా కలవదనమాట. రాగి పిండిని కలిపి పక్కన పెట్టుకున్నాను. కొద్దిసేపటికి వాటర్ ఈ విధంగా మంచిగా మరుగుతున్నాయి. మరుగుతున్నటువంటి వాటర్లోకి నేను రుచికి సరిపడా కల్లుప్పునైతే యాడ్ చేసుకున్నాను. ఈ విధంగా వాటర్ మరుగుతుండగా మనం ముందుగానే కలిపి పెట్టుకున్నటువంటి రాగి పిండిని దీనిలోకి యాడ్ చేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, వాటర్ ఈ విధంగా బాగా మరుగుతున్నప్పుడే మనం రాగి పిండిని యాడ్ చేసుకోవాలి. వాటర్ని గరిటతో నెమ్మదిగా కలుపుకుంటూ పైనుంచి రాగి పిండిని అయితే యాడ్ చేసుకోవాలి. మనం కంటిన్యూస్గా కొద్దిసేపటి వరకు ఈ రాగి జావని కలుపుకుంటూనే ఉండాలి. లేదంటే కింద అడుగు పట్టినట్టు ఉండలుగా ఈ రాగి పిండి అంతా కూడా ఫామ్ అయిపోతుంది. కనుక కొద్దిగా జిగురు ఫామ్ అయ్యేంత వరకు మనం ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలన్నమాట. రాగి జావను కాసేటప్పుడు చాలామంది చేసే తప్పు ఏంటంటే రాగి జావ చిక్కబడిన వెంటనే స్టవ్ని ఆఫ్ చేస్తూ ఉంటారు. కానీ అది కొద్దిసేపటికి అంటే చల్లగా అయిన తర్వాత 2-3 గంటలు గడిచేసరికి అది మళ్ళీ పేరుకొని పోతుంది. పిండి అంతా కిందకి వెళ్ళిపోయి వాటర్ అంతా పైకి చేరుతుందనమాట. అలా కాకుండా మనం రాగి జావ చిక్కబడిన తర్వాత కూడా 4-5 పొంగులు వచ్చేంత వరకు మనం ఫ్లేమ్ని తగ్గించుకుంటూ పెంచుకుంటూ రాగి జావను జాగ్రత్తగా కాచుకోవాలి. ఈ విధంగా కనుక మనం కాసుకున్నట్లయితే రాగి పిండి బాగా ఉడికి రాగి జావ మంచి జిగురు వచ్చి మనకి సాయంత్రం వరకు కూడా ఆ రాగి జావ అనేది పేరుకోదనమాట. ఒకసారి మీరు ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఈ విధంగా బాగా పొంగులు రావాలి. స్టవ్ని మీడియంలో లోలో పెట్టుకొని నేను అడ్జస్ట్ చేసుకుంటూ రాగి జావనైతే కాసుకున్నాను. ఈ విధంగా గుల్ల పొంగు రావాలన్నమాట. మనం వడియాలు వేసుకునేటప్పుడు బియ్యం పిండితో కానీ ఏదైనా పిండితో వడియాలు వేసుకునేటప్పుడు గుల్ల పొంగు వచ్చేంత వరకు ఉడికించాలంటారు కదా, ఆ విధంగా ఉడికించాలి. ఆ విధంగా కనుక ఉడికించామంటే మనం పర్ఫెక్ట్ రాగి జావ కాసుకున్నట్లే. ఈ విధంగా మంచిగా పొంగిన తర్వాత నేను అయితే ఇక్కడ స్టవ్ని ఆఫ్ చేసేసుకుంటున్నాను. నేను మట్టి పాత్రలో కాచుకున్నాను కనుక స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకునే కాచుకున్నాను. హై ఫ్లేమ్లో పెట్టామంటే మట్టి పాత్రలు పగిలిపోతాయి అన్నమాట స్టవ్ మీదే. అందుకే నేను లో ఫ్లేమ్లోనే పెట్టుకొని కాచుకున్నాను. కొద్దిసేపు ఇలా మూట పెట్టి వదిలేద్దాం. మూత పెట్టి 10 నిమిషాల తర్వాత కూడా మనం స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత చూస్తూ ఉంటే చూడండి ఇంకా మనకి మరుగుతూనే ఉంది. నేను స్టవ్ ఆఫ్ చేసి 10 నిమిషాలు అయిందనమాట. రాగి జావ కాస్త చల్లగా అయిన తర్వాత ఇక్కడ పూర్తిగా వేడి తగ్గిపోలేదండి, మరీ చల్లగానూ అయిపోలేదు, మీడియం హీట్లో ఉందన్నమాట. ఆ స్టేజ్లో నేను ఇక్కడ కాస్త జీలకర్రని యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత బాగా చిన్నగా కట్ చేసుకున్నటువంటి అల్లం ముక్కలు, వాటితో పాటు ఉల్లిపాయలు, క్యారెట్ తురుము, అలానే సన్నగా కట్ చేసినటువంటి కరివేపాకు, ఇవన్నీ కూడా నేను దీనిలోకి యాడ్ చేసుకుంటున్నాను. ఇవే కాదు, మీకు ఈ అల్లము జీలకర్ర ఇవి ఇష్టం లేకపోతే మీకు ఇష్టమైనవి ఏవైనా సరే మిరియాల పొడి కానీ ఇలా ఏవైనా సరే మీరు యాడ్ చేసుకోవచ్చు. వెజిటేబుల్స్ కూడా మీకు ఇష్టమైనటువంటి వెజిటేబుల్స్ని యాడ్ చేసుకోవచ్చు. మొత్తం ఈ విధంగా కలిపేసుకొని మూత పెట్టి బాగా చల్లగా అయ్యేంత వరకు మనం వెయిట్ చేయాలి. నేనైతే ఇక్కడ మూత పెట్టేసి ఈ విధంగా వదిలేస్తాను కొద్దిసేపు. బాగా చల్లగా అయిన తర్వాత నేను ఇక్కడ మూతను ఓపెన్ చేస్తున్నానండి. పూర్తిగా చల్లారిపోయింది.
చూసారా, బాగా చల్లగా అయిన తర్వాత మనకి ఈ లిక్విడ్ కూడా లిక్విడ్ ఫామ్లో ఉన్నది కాస్త చిక్కబడింది అనమాట. ఇప్పుడు దీనిలోకి మనం మజ్జిగని యాడ్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ ముందుగానే మజ్జిగని ప్రిపేర్ చేసి పెట్టుకున్నానండి. చిక్కని మజ్జిగని నేను ఈ అంబలిలోకి యాడ్ చేసుకుంటున్నాను. రాగి జావ ప్లెయిన్గా ఉన్నప్పుడు రాగి జావ, ఆ జావలోకి మనం వెజిటేబుల్స్ ఇలా మజ్జిగ యాడ్ చేసామంటే అది అంబలి అయిపోతుంది. వేడిగా ఉన్నప్పుడు కనుక మనం ఈ మజ్జిగని యాడ్ చేసామనుకోండి, పాలు విరిగినట్టుగా ఈ మజ్జిగ కూడా విరిగిపోతాయి అన్నమాట. అందుకే బాగా చల్లగా అయిన తర్వాత మజ్జిగని యాడ్ చేసుకోవాలి. మీ కన్సిస్టెన్సీకి తగినట్టుగా మీరు మజ్జిగని యాడ్ చేసుకోవచ్చు. కాస్త చిక్కగా కావాలనుకుంటే కాస్త తగ్గించి యాడ్ చేసుకోండి. పలచగా కావాలంటే కాస్త ఎక్కువగా యాడ్ చేసుకోండి. లేదు మాకు బాగా చిక్కగా కావాలంటే మజ్జిగకు బదులు గడ్డ పెరుగును కూడా మెత్తగా చేసి యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మజ్జిగ కానీ పెరుగు కానీ యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టి రాత్రంతా దీనిని పులియపెట్టుకోవాలన్నమాట. మీకు కావాలనుకుంటే వెజిటేబుల్స్ లేకుండా మజ్జిగ పెరుగు యాడ్ చేసుకొని పులియపెట్టుకొని రెండో రోజు ఫ్రెష్గా వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ వెజిటేబుల్స్ ఫ్లేవర్ అంతా వాటిలోకి దిగాలి అని నేను వెజిటేబుల్స్ని ఇక్కడ ముందుగానే యాడ్ చేసుకున్నాను. అది మీ ఇష్టం, ఎప్పుడైనా మీరు వెజిటేబుల్స్ని యాడ్ చేసుకోవచ్చు. రెండవ రోజు మనకి మంచిగా పులిసిపోయి ఉంటుంది, అంటే పుల్లగా అవ్వదండి, బాగుంటుంది చక్కగా తాగడానికి. ఈ విధంగా మనం రాత్రంతా పులియపెట్టుకొని ఈ అంబలిని కనుక తాగితే, ఈ విధంగా పులియపెట్టుకోవడం వల్ల మనకి దీనిలో గుడ్ బ్యాక్టీరియా ఫామ్ అయ్యి మన బాడీకి కావాల్సినటువంటి అనేక పోషకాలు దీనిలోకి ఎక్స్ట్రా యాడ్ అవుతాయి అన్నమాట. దీనివల్ల మనకి ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఇంతేనండి, మనకి ఫర్మెంటెడ్ రాగి అంబలి అనేది రెడీ అయిపోయింది. మీకు కావాలనుకుంటే కాస్త కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవచ్చు. చూశారు కదా, ఈరోజు మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి ఎన్నో పోషకాలతో నిండి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగించేటువంటి సమ్మర్ స్పెషల్ ఫర్మెంటెడ్ రాగి అంబలి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పనిసరిగా వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్ అండ్ బీ హెల్దీ. ఎప్పుడూ నవ్వుతూ ఆరోగ్యంగా ఉండండి.